డెలివరీ టైంలో మహిళలు చనిపోతున్నారు. తలసీమియా వ్యాధి కానీ ఇంకోటి కానీ లుకేమియా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది, మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం. అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళంతసేపటికి థియేటర్స్కి వెళ్ళటం, పాలాభిషేకాలు చేయటం, అక్కడ క్లాప్స్ కొట్టడం ఇవి కాదు కదా. వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్, ఈ రకమైన అవగాహన, ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. బట్ వాళ్ళకి చిన్న ఆశ చూపించాయి, ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని. దాంతో చాలా ఉత్సాహంగా వచ్చారు. మళ్ళీ ఇంకో డౌట్ నాకు, ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో, ఆగిపోతుందేమో అని. ఆగటానికి వీలు లేదు. ఎందుకంటే అప్పట్లో ఫోటోకి టెంప్టైన అభిమానులు వచ్చారు, కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిగ్గా అయిపోతాం, మనం రక్తహీనతతోటి మనం బలహీనపడిపోతాం అంటూ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరికీ లేదు, మీరు కనుక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ ఆ 350 ml ఆఫ్ బ్లడ్ బయటికి వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్, 4-5 days లోపల మళ్ళీ వస్తుంది. కొత్త బ్లడ్, కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్ తోటి మరింత శక్తివంతంగా మీరు ఉంటారు, రండి. ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు, తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారటు. ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్, చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి, నా ఆడియో క్యాసెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ, అలాగా ఒక 5-6 ఏళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది. ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఎక్కడ బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ, అండ్ రక్తదాతలు ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి 90% లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చెప్పడానికి చాలా గర్వంగా. అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసంగా, ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా, ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి, ఒక 2 వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం, మహాకార్యం ఏముంటుంది చెప్పండి. అందుకు నా విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే, ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు. నేను ఎల్వి హాస్పిటల్కి పంపించి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను. ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2 o'clock 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్యాంక్ వచ్చేసుకుని, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కార్నియా ఐ డొనేషన్కి నేను మిగతా వాళ్ళని ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేయొచ్చు సార్, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళని తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లో ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు, బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయే దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు, కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటావు అరవింద్ అడిగితే, ప్లీజ్ గో హెడ్ అన్నారు. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది. సో ఇది చెప్పడమే కాదు, ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో
ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా, మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతల్ని ప్రతి ఒక్కళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే, ఇప్పుడు ఎంతో కొరత ఉంది. అంటే మనకి ఒక మనిషి చనిపోతే, బ్రెయిన్ డెడ్ అయితే, వాళ్ళ బంధువులు అంగీకరిస్తే, ఆ మనిషి కాటికి వెళ్ళటానికి ముందే, శ్మశానానికి వెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి ఎనమండుగురిని ప్రాణం పోసి కాపాడగలడు. అంటే ఇది హార్ట్ అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, లివర్ అవనివ్వండి, ప్యాంక్రియాస్ అవనివ్వండి, కిడ్నీస్ అవనివ్వండి, ఇంటెస్టైన్ అవనివ్వండి, ఇలాగా 7-8 రకాలు. అంటే చిన్న అవయవాలైనటువంటి క్రూషియల్ లిగమెంట్ కానివ్వండి, కార్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇంత అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు అని, ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు. అంటే ఎలా కుదురుతుందంటే, ఇంతమందికి నువ్వు ప్రాణం పోసి బతికించావు అనుకో, ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించరు, వాళ్ళ బంధువుని బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు. ఆ అవకాశం నువ్వు తీసుకో అని చెప్తున్నాను. అంటే దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి, మన మంచి మనసులో ఉంది, మన దాన గుణంలో ఉంది, ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు. నన్ను పూజిస్తేనే, నాకు అష్టోత్తరాలు చదివితేనే, నాకు వ్రతాలు చేస్తేనే, నాకు యాగాలు చేస్తేనే మిమ్మల్ని దీవిస్తానండు. మరి మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా? మీరు చేయండి, ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి. డాక్టర్స్ మనకు దారి చూపిస్తున్నారు. డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలను ఇస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు. ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా, ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది, మీరు దేవుళ్ళు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. పూర్తి స్థాయిలో బ్లడ్ డోనార్స్గా చాలామంది, లక్షల మందిని, ఇందాక గోపిగా చెప్తున్నట్టుగా 25 lakhs ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను. అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకు ఆ క్రెడిట్ దక్కుతుంది, ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది. వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి, ఇది కూడా ఒక అవగాహన రావాలి. ఈ రోజున మనకి 2 లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే, బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వటానికి కోసంగా ముందుకు రాని పరిస్థితి. సరే, ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం. ఆర్థికంగా అన్నీ ఉండి డోనార్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాడు అలాగే ప్రాణాలు పోతున్నాయి. ఇందాక డాక్టర్ని అడిగితే 2 లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక 1,00,000 మంది చనిపోతున్నారు. ఈ ఉండే వాళ్ళలో కొద్ది మందికే 100,000 సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రెసెంట్స్ ఉంటాయి కదండి, వాటిని వాడాలి, అవి రిజెక్ట్ అవ్వకుండా. అలాంటి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు. కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక, మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరితే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగానే. ఎందుకంటే మిగతాది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు, ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు. డోనార్ ఎవరైతే ఇస్తారో అతనికి 3 వారాల్లో తిరిగి ఆ పార్టు మళ్ళీ తయారైపోతుంది. లబ్ధి పొందిన రిసిపియంట్కి అయితే కనుక అతనికి 3-4 నెలలు అయింది, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ డాక్టర్, అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది. అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే, ఇందాక చెప్పారు రవీంద్ర గారు, ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను. రైల్వేస్లో పనిచేస్తుంటాడు. వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు బతకడం తెలుస్తుంది, లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది, టోటల్గా ఇదైపోయింది. అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం. అతను తాగుడు లేదు, కేవలం ఎందుకు వచ్చిందంటానికి వేరే కారణాలు ఏమి ఉంటుంటాయి. అతని బిహేవియర్ అంటే ముందు ఇక్కడ తీసుకొచ్చేయండి, ఇక్కడ ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు, ఆయన టీం, ఆయన చేయిద్దామని ముందు తీసుకొచ్చాను. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే, ఖర్చుకు వెనకాడకండి డాక్టర్ గారు, మీరు చేసేయండి అని నాది బాధ్యత అన్నాను. అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయడం మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్, ఆ కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు తెప్పించి ఆ డబ్బు తీసుకురాగలిగాం. అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు.